క్షణ జగన్మోహనం కృష్ణవేణి చరితం చమక్ చమక్ జయ సుందర భరితం కృష్ణవేణి చరితం జన 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 జగన్మోహనం కృష్ణవేణి చరితం చమక్ చమక్ జయ సుందర భరితం కృష్ణవేణి చరితం జన 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 జగన్మోహనం కృష్ణవేణి చరితం కృష్ణవేణి చరితం కృష్ణవేణి చరితం కృష్ణవేణి చరితం కృష్ణవేణి చరితం
శిరమునందె వసింపుమయ నే కోరిడి కోరిక ఇదేనయ్యా. శుభమో శుభమస్తు నెరవేరునులే నీ కోర్కె కలియుగమందున సహ్యాద్రివై విలసిల్లెదవో అశ్వత్థ వృక్షమై నేను ఘనముగా నీ శిరస్సుని అవతరించే అస్తు అనుచు శ్రీకృష్ణుండు అశ్వత్థ వృక్షమై సఖ్యాద్రిపై అవతరించే వైకుంఠమున విష్ణు పాదములు కడిగిన బ్రహ్మక మండల జలములు అశ్వత్థ వృక్ష పాదమును ప్రవహించే కృష్ణాదిగా ప్రవహించే
శంకర శంభో శంభో హరహర శంభో శంభో హరహర శంభో చంద్ర శశి నేత్ర ఈడిత మలక శంభో శంభో హరహర శంభో పురులింగ నిజ రూప ఊర్జిత జలజాప ఋష్యంక కోటీర రూవర్జితోధార పురులింగ నిజ రూప ఊర్జిత కోటీర రూవర్జితోధార లలిత శంభో హరహర శంభో శంభో హరహర శంభో శంభో హరహర శంభో హరహర శంభో పండితారాధ్య మల్లి పాల్గురికి సోమనాథుని కూడా వీర శైవం పునీర వెలుగొందే శ్రీశైల మల్లి
శృంగీశ ప్రమదు అంజలి ఘటించి నమో వాకాలు చెల్లించుచు కదిలింది కదిలింది కృష్ణమ్మ నాగార్జునగిరి వైపు కదిలింది కదిలింది కృష్ణమ్మ కదిలింది నాగార్జునుని గిరిదిక్కు బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధాతువులు నిక్షిప్తమైన ప్రదక్షిణల ఘనపదమిది బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి మహాస్తూప నిలయం నిధి బుధజనమ్ములకు ఆలవాలనిది జయపురి ఇక్ష్వాకు వంశ రాజగిరి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శతవాహనుల శతగిరి నాగార్జున బోధల మహాసిరి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ఇదే ఇదే నాగార్జునగిరి కాలంతో మారిన మతమే సకల జనులకు సమ్మతం. దీనితోనే సమాజ హితం. నిన్నటి వరకు హీనయాన, నేటి నుంచి మహాయాన. ఇది బౌద్ధంలో నూతన ప్రయాణం, ప్రపంచానికి ప్రమోద ప్రమాణం. బుద్ధం శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగేంద్ర భోగమణిరం
పూజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య సేభవాబ్ది పోతా లక్ష్మీ నృసింహమదేగి కరావలం అమరావతి గాథ అమరావతి గాథ నిప్పుల వానలు కురిసిన ఎట్లు ఇంగి నేల చేరిన ఎట్లు శత్రువు మీదికి పులివలె ఉరికెను గౌతమి పుత్ర శాతకర్ణి నిప్పుల వానలు కురిసిన ఎట్లు ఇంగి నేల చేరిన ఎట్లు శత్రువు మీదికి పులివలె శాతకర్ణి వీనుల విందుగా వినరండి అమరావతి గాథ అమరావతి ధరణి కోటలో మెరిసిన బౌద్ధం ధరాతలమున ప్రసిద్ధికెక్కెను బుద్ధం దేశ విదేశపు జ్ఞానులకు విద్యా బోధన సాగెను ఇతడ ధరణి కోటలో మెరిసిన బౌద్ధం ధరాతలమును ప్రసిద్ధికెక్కెను దేశ విదేశపు జ్ఞానులకు విద్యా బోధన సాగెను ఇచట అంబరమంటిన సౌధాలు షోడశ యోజన కైవారమ్ము అంబరమంటిన సౌధాలు షోడశ యోజన కైవారమ్మని చైనావాసి ప్రియానుత్సాంగు దాటి చెప్పిన నగరమిదే చైనావాసి ప్రియానుత్సాంగు దాటి చెప్పిన నగరమిదే వీరుల విందుగా వినరండి అమరావతి గాథ అమరావతి గాథ అమరావతి గాథ కులమత భేదములు వలదని చాటి సామాజిక భేదములను బాపి చర్మకారుడవు విదుకుడు ఇచ్చిన పూర్ణ కుంభమును తెలుగు జాతి ప్రతీకగా నిల్పిన ఉదాత్త చరిత్ర గల అమరావతి ఇదేగా ఇదేగా అమరావతి ఇదేగా చర్మకార వృత్తిలో ధర్మ మార్గంలో నేను సంపాదించిన ఈ రొక్కంతో అమరావతి బౌద్ధ స్తూప పాలరాతి పూర్ణ కుంభాన్ని సమర్పిస్తున్నాను. భావి తెలుగు జాతి పాలకులు దీన్ని రాష్ట్ర ప్రతీకగా నిలిపితే నా ధన్యం. అమ్మా, ఈ పూర్ణ కుంభాన్ని నా తరఫున పాలకులకు సమర్పించండి. దమ్మకడగా దమ్మా
వైభవంబుకు పరవాసుల పీఠమున పట్టెను. వెంకటాదినాయుడు అడుగడుగో మన వాసిరెడ్డి వెంకటాదినాయుడు అడుగడుగో. పురుషోత్తముడు అంతరించిన పునరుద్ధరించిన పురుషోత్తముడు అడుగడుగో మన వాసిరెడ్డి వెంకటాదినాయుడు అడుగడుగో. హైందవ ధర్మ దీక్షాపరుడు ఇలలో వెలసిన మానవేంద్రుడు హైందవ ధర్మ దీక్షాపరుడు ఇలలో వెలసిన మానవేంద్రుడు ప్రజారంజకుడు రైతు బాంధవుడు ప్రజారంజకుడు రైతు బాంధవుడు దైవ భక్తుడి ధరణీనాథుడు ప్రజారంజకుడు రైతు బాంధవుడు దైవ భక్తుడి ధరణీనాథుడు అడుగడుగో మన వాసిరెడ్డి వెంకటాదినాయుడు అడుగడుగో మన వాసిరెడ్డి వెంకటాదినాయుడు అడుగడుగో మన వాసిరెడ్డి వెంకటాదినాయుడు. ప్రియమైన ప్రజల శుభనాథం చేసి అధర్మాన్ని పారద్రోడదాం, తమరుక ధ్వని చేస్తూ అన్యాయాన్ని అణిచివేద్దాం. నవ్యాంధ్ర సీమలో ఇప్పుడు దైవాంశ గడియలు నడుస్తున్నాయి. అదిగో చంద్రోదయం. అమరేశ్వరుని సాక్షిగా ఈ అమరావతి విశ్వనగరంగా ప్రసిద్ధికి రండి. శంకరాద విజయ భేరిని మోగిద్దాం. అమరేశ్వరుని జయ జయ హో అమరావతి. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడికి. చంద్రకిరణములే రజిత చరణములై సీతాంశు పవనములు ప్రియ చెలులు కాగా అమరావతి నుండి కదలే లాద్రిపై నెలవైన కనక దుర్గం మనుకాంచ. వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని
సంస్కృతికి మణిగారం మహాపవిత్రం కృష్ణా తీరం వెల్లి విరిసిన కళల భాండాగారం పాడి పంటల ధనాగారం యోగీంద్ర తపఫలముగ అమర భావినులు సత్యభామలై సిద్ధేంద్ర యోగీంద్ర తపఫలముగ అమర భావినులు సత్యభామలై అందెల రవణుల అవని అవని ధ్వనించగా అద్భుతమద్భుతమో కూచిపూడి నాట్యం అద్భుతమద్భుతమో కూచిపూడి నాట్యం సత్యభామని సత్య
కృష్ణలీలా తరంగిణియే కృష్ణవేణి తరంగములాయను నారాయణ తీర్థ గానంబున నారాయణుడే కృష్ణుడాయను బాలకృష్ణుడై నర్తించెను కృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం కలయ సఖీ బాలకృష్ణం కలయ సఖీ సుందరం 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 కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం గత విషయ కృష్ణం జగత్ప్రభ విష్ణుం సురరిగణ విష్ణుం సదా బాలకృష్ణం గత విషయ కృష్ణం జగత్ప్రభ విష్ణుం సురరిగణ విష్ణుం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం శృంగార రసభర సంగీత సాహిత్య సంగీత సాహిత్య శృంగార రసభర సంగీత సాహిత్య శృంగార రసభర సంగీత సాహిత్య శృంగార
అనుసంధానము సర్వేశ్వరుని సాక్షిగా మంగళం జయ మంగళం వేణికి మంగళం జయ మంగళం మా కృష్ణవేణి మంగళం తెలుగు సీమను వేణికి మంగళం శుభ మంగళం మా కృష్ణవేణికి మంగళం కవి గాయక నటీ గాయక నటీ నటుల కనకల్లికి కృష్ణవేణికి మంగళం జలములిచ్చి ఆశీర్వదించు కృష్ణవేణికి మంగళం పుష్కరాసు విచ్చేసిన జనుల దాచు కృష్ణవేణికి మంగళం ఆచరించ విచ్చేసిన జనుల దాచు మంగళం శుభ మంగళం మా కృష్ణవేణి మంగళం మంగళం కృష్ణవేణికి మంగళం కృష్ణవేణికి మంగళం కాదు మా ఫోటోగ్రాఫర్లు వెళ్తే ఆయన ఏం చేశారంటే ఫోటో దిగలే ఎవరు తీగి బస్సు రాయితే కొట్టాడు ఫోటోగ్రాఫర్ కాదు మొత్తం మీద ఎవరినో తీసాడు ఒక అద్భుతాన్ని మనం అంతా కూడా చూసాం. వారిని అభినందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేనైతే మొట్టమొదటి నుంచి చివరి దాకా చూశాను. అయితే రాయి తీసాడు విషయం నిజంగా కృష్ణానది చరిత్ర వీళ్ళందరూ కృష్ణవేణి వాళ్ళందరూ వచ్చారు ఏ భగవంత్ పాదాల దగ్గర నుంచి వచ్చిందో క్లియర్గా చూపించారు. చాలా సంతోషమైన చరిత్ర కూడా తెలిసింది జనాలు. ఒకసారి ఈ చిన్నారులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిద్దాం. క్లాప్స్ ప్లీజ్, క్లాప్స్. మీలో దీని గురించి ఎవరైనా స్పందిస్తారా? మైక్ మౌత్ చూశారు కదా, ఎలా ఉందో స్పందిస్తారా? మైక్ ఉంది ఇక్కడ. మైకి చెప్పండి ఎలా ఎవరు సార్? అద్భుత మన లైఫ్ లో ఇంతవరకు ఎప్పటికీ చూడని విధంగా కళ్ళ కట్టినట్టు కళ్ళ ముందు ఇది మనం చూడగలిగామంటే నిజంగా మన అదృష్టం, మన అదృష్టంగా భావించాలా. ఇలాంటి కార్యక్రమాలు రోజు ఉంటాయి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల పాల్గొనవలసిన కోరుతున్నాం. నెక్స్ట్ ఇంకెవరన్నా? స్పందించాలంటే టిఫిన్ పెడితే స్పందిస్తారు. అద్భుతం అంటారు కృష్ణవేణం అని అక్కడ మహాబలిపురం నుంచి వచ్చి మన శ్రీశైలం నల్లగొండ నాగార్జున సాగర్ అమరావతి
తర్వాత మన దుర్గమ్మ దగ్గర, ఆ తర్వాత నుంచి మన కృష్ణదేవరాయలు శ్రీకాకుళం ఆంధ్ర మహాసభ, అక్కడి నుంచి మన అబనిగడ్డ పలసీమలు అన్ని తిప్పుతూ మన హంసనదీవిలో తీసుకొచ్చి సముద్రంలో కలిపిన తీరు చాలా అద్భుతంగా ఉందండి. పిల్లలు చాలా అద్భుతంగా ఆ ప్రక్రియని నాటకం బ్రహ్మాండంగా ప్రదర్శించారు. వారికి మా ధన్యవాదాలు. మహిళలు స్పందిస్తారా? నా పేరు కామేశ్వరి. మౌత్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అమేజింగ్, దేర్ ఇస్ నో వర్డ్ టు సే. అసలు మాటే లేదు. ముఖ్యంగా హలో, ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ఆర్ట్స్ కల్చరల్ ట్రస్ట్ వారి తరఫున ఈదర హరిబాబు గారికి ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ముందుగా అందరూ కూడా తప్పట్లతో వారిని ముందు సత్కరించాలి. తరువాత అసలు అది నృత్యం, అసలు వాళ్ళందరూ వేసినట్టుగా దాన్ని తీసుకొచ్చి భూమి మీదకి తిప్పినట్టుగా ఉంది, కానీ ఇది కళ్ళతో చూసినటువంటిగా లేదు. అంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహించినటువంటి చందు డాన్స్ అకాడమీ వారికి ముందుగా చప్పట్లతో మామూలుగా కాదు, ఆయన దగ్గర హృదయానికి చేరాలి. తరువాత ఈ కళాకారులు, వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళందరికీ కూడా ఒకసారి చప్పట్లతో వారిని కూడా గౌరవిద్దాం. తర్వాత ఈ కార్యక్రమం అందరికీ ఆ కట్టెలను నడిపాడు చూశారండి, ఆయన అసలు ముఖ్యం. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశంగా ఆ కట్టెలు నడిపినట్టు వారికి అసలు మామూలు చప్పట్లు కాదు, పట్టండి ఎదరహో, ఎంత గొప్పగా చేశారండి. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించి ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన ప్రతి కల్చరల్, అది ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ఆర్ట్స్ కల్చరల్ ట్రస్ట్ వారికి మరొక్కసారి శిరసు వంచి నమస్కారం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు మీకు తెలుసండి, కామేశ్వరి దేవి. ఎడ్యుకేషన్ లో పనిచేశాను, సుబ్బయ్య గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఇంకెనిబడి? అంటే ఇప్పుడు ఈ ఈ చరిత్ర రచయితను ఏమైనా అభినందిద్దామా? రచయితను కూడా అభినందించాలి కదా. మరి ఎవరన్నా ఒక్క కనీసం ఇంకెనిబడి? కేవలం చూసి వెళ్ళిపోవటమేనా? ఒక మాట అయ్యా బాబు, మన ఖర్చే ఉంది. లేడీస్ అక్కడ వెనక ఇంకా ఎవరైనా? ఇది వాళ్ళంత కష్టపడి నేర్చుకొని వాళ్ళు ప్రదర్శించి ఒకరా ఈలో 30-40 మంది దీనికి కరెంట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్, సౌండ్ టెక్నీషియన్స్, మేకప్ వేసిన అతను, అసలు ఎంతమంది కష్టపడి ఉంటారు. ఈ 30 మందిని ఇక్కడ చూపించడానికి వెనక ఇంకొక 50 మంది కష్టపడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఇంత కష్టపడితే నోరు తెరిచి ఒక మాట అభినందించున్నాయా బాబు అంటే పచ్చరాలు వస్తుందంటే నాకు అర్థం కావట్లేదు. విడిగా ప్రమాణంగా మాట్లాడతాం కదా మనం, అంతేనా? నువ్వు సామాన్యుడు కదరా, సామాన్యుడు కదరా. ఓకే, ఇంకెవరైనామా? నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఇది అమెచ్యూర్, పూర్తిగా అడిగి కాదు, సగమే. వాళ్ళు పూర్తిగా నేర్చుకున్నది మొత్తం కాస్త టైం ఇచ్చి నేర్చుకోనిచ్చి ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ కూడా పెట్టి చేస్తే అసలు మీరు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఇందరు లోపల ఉంటారు, లేదా కృష్ణానదిలో పడవ మీద ఉంటారు. అంతటి వ్యవహారం. అయితే నేను చూసిన దానికి ఇవాళ 50% మాత్రమే నేను సాటిస్ఫాక్షన్. చందు 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 వీడు చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. వీడు ఎందుకో మరి ఇది 2-3 రోజుల్లో తయారు చేసి తీసుకొచ్చాడు. 2-3 రోజులే, ఎక్కువ రోజులు కూడా కాదు. అంతకుముందు నేర్పింది 2 రోజులు మొత్తం మీద తీసుకొచ్చి లైటింగ్ చూపించేసి మన అందరినీ కూడా మంత్రముగ్ధులను చేసి
చాలా సార్ లవ్ కుస్సులో అమ్మాయి రాముడు వేసిందన్న. ఒకసారి ఈ అమ్మాయిని అభినందిద్దామా? ఒక్కరు చేశారు కానీ మెయిన్ క్యారెక్టర్ కాబట్టి, ఎక్కువ క్యారెక్టర్ కాబట్టి దీనికి రచన ఒంగోలు నెమ్మాని సీతారామూర్తి, ఈనాడు మూర్తి అంటాం. ఆయన విజయవాడలో ఉంటున్నారు, ఈరోజు కొంచెం రాలేకపోయారు. వారు మంచి స్క్రిప్ట్ కార్యక్రమం 4 గంటలకు మామూలుగా నాదస్వర కచేరి, తర్వాత కోలాటం, తర్వాత కనకపుష్య రాగం అనేటువంటి 60 ఏళ్ల క్రితం రాయబడ్డటువంటి నాటకం. ఆ నాటకంలో ఎస్కే మిశ్రో మీరందరూ తెలిసిన వ్యక్తి, సినిమా నటుడు. ఆయన అప్పట్లో పెళ్లి కొడుకు వేషం వేశారు 60 ఏళ్ల క్రితం. ఇప్పుడు 83 ఏళ్ళు. దాన్ని డైరెక్ట్ చేసి తన టీం తోటి రేపు ఇక్కడ ప్రదర్శనిస్తున్నారు. గొప్ప నాటకం. తప్పకుండా ఆ నాటకాన్ని, మన కోలాటాన్ని, నాదస్వరాన్ని అంతా ఆస్వాదిద్దాం. తప్పకుండా రేపు మళ్ళా కలుద్దాం. మేకప్ ఆచార్య గారు పైకి రావాల్సింది. ఇంతకుముందు కూడా చాలా లెక్కలు వెళ్ళాయి, కొంచెం కష్టం. ఓకే ఓకే ఓకే. సురభి సంతోష్. లైటింగ్ లైటింగ్ ఆయన ఈజీలే, ఆయన అమ్మో. విజువల్లీ స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్, మనల్ని కొట్టొచ్చినట్టు మన కళ్ళ మీద స్పాట్ చేసినటువంటి పవర్ఫుల్. నేనైతే కృష్ణమ్మకు నమస్కారం చేసి 2 దోషులు నాటకం చేసిన తర్వాత థ్యాంక్ యూ. ఈయన ఈ అసలు టీంకి పాపం వెనక ఇతరే ఇంత మందికి మేకప్ చేశాడు. ఎప్పుడు వచ్చాడు పాపం? 3:30 4 గంటలకు వచ్చాడు. అప్పటి నుంచి కూర్చొని అందరికీ మేకప్ చేసి ఈ ఒక్క ప్రదర్శనే కాదు, అసలు ఈ ఒంగోలులో ఈ పిల్లలందరికీ కొన్ని వందల వేల మందికి మేకప్ చేసుకుంటాడు ఈయన. మామూలు కాదు. ఒకసారి మనమంతా కూడా వీటిని ఎదురుస్తారు మాట్లాడతా. ఈ ప్రదర్శనకి ఈరోజు బ్రహ్మాండంగా రావడానికి కారణం చందు మాస్టర్ బిగినైన దగ్గర నుంచి ఇక్కడ లేడు, గేట్ అవతలకి వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళు ఉంటే పిల్లలు కంగారు పడతారని చెప్పి ఎప్పుడు ప్రదర్శన దగ్గర ఉండడు. చివరి క్లైమాక్స్ వచ్చినప్పుడు వచ్చాడు స్టేజ్ మీద. గేట్ చందు ఇక్కడ ఉన్నామంటే వాళ్ళు భయపడతారు సార్ అని అక్కడే తిరుగుతూ ఉన్నాడు. గేట్ దగ్గర నుంచి చూశాడు. అది కూడా ఈ ప్రదర్శన బ్రహ్మాండంగా రావడానికి ఒక కారణం. ధన్యవాదాలు మేడం. రేపు కూడా ఖచ్చితంగా మనం కలుద్దాం. 2వ తారీఖు వరకు అన్ని ప్రదర్శనలు చూద్దాం. మీరు ఇందాక మైక్ ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడలేకపోవడానికి కారణం అలవాటు లేనందువల్ల. 4 రోజులు వరుసగా వచ్చి ప్రదర్శన చూస్తే 5వ రోజు మీరే మైక్ పీక్కుంటారు, స్పందిస్తారు, మాట్లాడతారు, అభినందిస్తారు. ధన్యవాదాలు. ప్రతిరోజు ఈ స్పందన కార్యక్రమం ఉంటుంది. నాటకం కాగానే మీ చేత ఒక 10 నిమిషాలు స్పందన కార్యక్రమం ఉంటాయి. ఓకే, వీళ్ళందరినీ ఫోటో తీసారా? అయిపోయిందా?
క్లోజ్ ఈరోజు